ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మల్లయ్య గారు నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లయ్య గారు. మనం చూస్తా ఉన్నాం రైతులకు సంబంధించిన కష్టాలను కన్నీళ్లను తెలుసుకునేందుకు నిన్న పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలు పర్యటించిన సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా పత్తి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు పడుతున్న అగచాట్లను తెలుసుకునేందుకు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏకంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ను సందర్శించిన సందర్భం. రైతులు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. అనేక రకాల ఆంక్షలు పెడుతున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ కావచ్చు, 7 క్వింటాలు మాత్రమే కొంటామనే నిబంధన కావచ్చు, తేమ శాతం పేరిట పెడుతున్న కొర్రీలతో పూర్తిగా అమ్ముకునే పరిస్థితి లేదు. రైతులంతా కూడా అత్యంత దారుణంగా పరిస్థితి తయారైందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారి దృష్టికి రైతులంతా కూడా తీసుకొచ్చారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ఎవరు కారణం? అంటే కేంద్ర ప్రభుత్వం కారణమా, రాష్ట్ర ప్రభుత్వం కారణమా, 2 ప్రభుత్వాల పాపం కూడా ఇందులో ఉందా? ఇప్పుడు పాపం ఎవరిది అనే దానికంటే బాధపడుతున్న రైతు బాధ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ రాష్ట్రంలో పండుతున్న పంటని కేంద్రం కొనుగోలు చేసేదాకా అవసరమైతే చర్చ జరిపి బాధపడ ముక్కు బిండ మెడలు వంచ కొనిపించుకునే బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మన దగ్గర ఎంత విస్తీర్ణంలో పంట పండుతుంది, దానికి సంబంధించిన విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో అందజేయడంతో కావాల్సిన మార్కెట్ సదుపాయం కూడా కలుగజేయాల్సిన ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ కుర్చీలు కాపాడుకునే ప్రయత్నంలో, జేబులు నింపుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతుల వెతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దళారులది రాజ్యం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు వర్షాల బాధతో వర్షాలు పడి ఎక్కడికక్కడ ఇబ్బంది పడి బురదమైపోయి పంటలు చేతికి రాక ఇబ్బంది పడ్డ రైతులు ఎంతో అంతో చేతికి వచ్చినప్పుడన్నీ అమ్ముకుందామనంటే దళారీ వ్యవస్థలో ఈరోజు మార్కెట్ కొనే పరిస్థితి లేదు. వీళ్ళ మీద పెడితే వాళ్ళు, వాళ్ళ మీద పెడితే వీళ్ళు, ఎవరి మీద ఒకళ్ళ మీద నెపం మోపుతూ రైతులు మాత్రం బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వెనువెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా మార్కెట్ యార్డ్లను సందర్శించడంతో పాటు ఎటువంటి ధైర్యం కోల్పోవద్దు, అసహనానికి గురి కావద్దు అని చెప్పేసి రైతులకు ధైర్యం చెప్తూ మేము పార్టీగా అండగా ఉంటాం, అవసరమైతే ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం, మీరు మనోధైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలకు పాల్పడవద్దు, అప్పుల పాలైన మీరు ఏదో కుంగిపోవాల్సిన అవసరం లేదు, తప్పకుండా పోరాటం చేద్దాం, కదిలిద్దాం ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒక భరోసాన్ని ఇవ్వడానికి యాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఒక్క పత్తి రైతే కాదు, వర్షాకాలంలో వర్షంలో వచ్చి ఇబ్బంది పడి ఈ తుఫాను బాధితులుగా మారి రైతు వరి పంట అంతా వంగిపోతే కూడా ఆ వంగిపోయిన పంటను కోపించుకోవడానికి ఇవాళ 1 గంటలో కోసే పంట 2 గంటలు పడుతోంది. అటువంటి దానికి అదనపు భారం పడి రైతు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ తడిసిన దానాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రేటుకు కొందాము, రైతును ఆదుకుందాము అనే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు ఆ పడిపోయిన వరిని లేపి కోసే పరిస్థితి లేక కొయ్యట్లేదు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అంటారనే ఇబ్బంది పడి ఆఖరికి దాంట్లోనే దాన్ని దున్నేస్తున్నారు, భూమిలో దమ్ము తీసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో రైతు ఈ సంవత్సరం అకాల వర్షాలతోని అనావృష్టి అతివృష్టి అనే ఏ రకంగా అంటారో, అనావృష్టి ఒకప్పుడు వచ్చింది చంద్రబాబు కాలంలో, ఈ రోజు అతివృష్టి వచ్చింది ఆయన శిష్యుడి కాలంలో. అనావృష్టి అతివృష్టితో బాధపడుతున్న ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం నోరు మెదపలేని పరిస్థితి, చేతులు ఏదో మొక్కుబడిగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీద ఈ రోజు రైతాంగం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో లేని విధంగా 10 సంవత్సరాల కాలంలో అన్ని రకాలుగా వసతులు కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదే రకంగా కొనసాగిస్తే ఈ రోజు ఇబ్బంది లేదు. ఈ రోజు ఎంతసేపు మంత్రులుగా ఆ శాఖను నిర్వహించేటోళ్ళు, దాని మీద రివ్యూలు లేవు, సంబంధిత అధికారులతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే సమయం వీళ్ళకి లేక ఈరోజు రైతాంగాన్ని ఏ పంట ఏ టైంకి వస్తుంది, దానికి కావాల్సిన మార్కెటింగ్ వ్యవస్థని ఏ రకంగా రూపొందించాలి, మద్దతు ధరను ఏ రకంగా ఇవ్వాలి, రైతులు ఏ రకంగా అండగా ఉండి ఆదుకోవాలనే ఒక ఆలోచన వీళ్ళకి లేదు. అధికారాన్ని చక్కబెట్టుకోవడానికి, వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికి, జేబులు నింపుకోవడానికి ఆలోచిస్తున్నారు తప్ప ఈ రైతాంగం గురించి కానీ ఇతర వర్గ ప్రజల గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు. అన్ని రకాల పంటలలో ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అతి ఘోరంగా ఈ రోజు పత్తి రైతులు ఒక ప్రాంతానికి 4-5 జిల్లాల్లో ఉన్నారు. అదే రకంగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా వేసిన వరి పంట, వరి ధాన్యపు రైతులు కూడా ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న పరిస్థితి అదే రకంగా ఉంది, ఇతర పంటల పరిస్థితి అదే రకంగా ఉంది. ఈ రోజు కూరగాయలు వేసుకోలేదు, ఆఖరికి ఆహార ఉత్పత్తులు కూడా కూరగాయలు
దేశాల నుంచి తరలించుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగానికి మారుపేరుగా 10 సంవత్సరాల కాలంలో పేరు తీసుకొచ్చిన ఈ తెలంగాణని ఈ రోజు అనాథగా మార్చి మళ్ళీ ఆటవిక రాజ్యంగా మారుస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ఉంది. కాబట్టి ప్రజలు మేధావులు కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా ఈ తాత్కాలికంగా వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోవడానికి రైతులందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. వాళ్ళ కండగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ కండగా రైతాంగం తరపున బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండదండలు ఇచ్చి ప్రోత్సాహిస్తుంది. ఎస్, మల్లయ్య గారు కొంత సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనం చూస్తున్నాం మల్లయ్య గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తి రాష్ట్రం అటు కేంద్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందాయి. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు ఏ కష్టం రాకుండా ముందస్తుగా సమీక్షలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపడం, ప్రణాళికాబద్ధంగా వ్యవస్థనంతా కూడా నడిపించడంతో రైతుకు సంబంధించి చివరి కిలో వరకు చివరి గింజ వరకు కొనే ప్రణాళికలు ఉండేవి. ఆ వ్యవస్థ నడిచేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం కావడం వల్ల రైతు మరోసారి అగచాట్లు పడతా ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, కష్టాల్లో పాలవుతున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న మార్కెట్ యార్డ్ బాట కార్యక్రమాన్ని చేపట్టాం. నిన్న కేటీఆర్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకున్నారు. తప్పకుండా రైతుల కష్టాలు తీరే వరకు కూడా బీఆర్ఎస్ తమ పోరుబాట కొనసాగిస్తుందని మల్లయ్య గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నర్రా గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నర్రా గారు నమస్తే. నమస్కారం. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి 10 ఏళ్ల పాటు రైతుకు ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాలు అంటే పొలం వేయడానికి పెట్టుబడి సాయం నుంచి మొదలుకొని చివరికి తమ దిగుబడి నమ్ముకునే వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి, హాయిగా నిద్రపోయిన సందర్భం, ధీమాగా ధైర్యంగా బతికిన సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే రైతాంగానికి సంబంధించిన సంక్షోభం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. పత్తి రైతులైతే పూర్తిగా పంట కొనుగోళ్లు ఆగిపోవడంతో వారంతా కూడా దిగాలు పడిన పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ ఒత్తిడి పెంచిన తర్వాత మళ్ళీ ఇవాళ కొనుగోళ్లు ప్రారంభమైన పరిస్థితి. నిన్న కేటీఆర్ గారు ఆదిలాబాద్లో కూడా పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని కూడా నిలదీసిన అంశం. ఎట్లా చూడాలి? ఎందుకోసం పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే ఏం చెప్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ రంగం మీద సరైన ప్రణాళిక, ఒక విధానము, పంట వేసిన దగ్గర నుంచి కొనుగోలు చేసే వరకు రైతాంగానికి ఏ రకంగా బెనిఫిట్స్ చేయాలి, రైతాంగాన్ని సమస్యల్లో ఇరుక్కోకుండా వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్స్ ఏ రకంగా తీసుకోవాలనే దాంట్లో ఈ పంటల విషయంలో 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విధానం సరైనటువంటి ప్రణాళిక లేక విఫలమై వాళ్ళు కేవలం రాజకీయాల కోసమే చేస్తున్నటువంటి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ మాత్రము కనీసం రైతాంగానికి సంబంధించినట్టు గతంలో ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ రైతాంగం చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అభివృద్ధి కామిక ప్రభుత్వం అన్న, సంక్షేమ ప్రభుత్వం అనుకున్నట్లయితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి. రైతాంగానికి ఏ రకమైనటువంటిది పంట వేసిరు, వర్షాలు వస్తున్న నేపథ్యంలోనే తడుస్తున్నాయి అనుకోండి, వరి ధాన్యం తడుస్తుంది, అదేవిధంగా పత్తి తడుస్తుంది. దీనికి సంబంధించిన ఇమ్మీడియట్ యాక్షన్స్, ఇమ్మీడియట్ ఆర్డర్స్. వరి ధాన్యం తడిసిన ధాన్యం కొంటామనేమో నోటి మాటగా చెప్తున్నారు. కింద కలెక్టర్కి చెప్పడం కానీ, కలెక్టర్ మిల్లర్లకు చెప్పడం కానీ చేయకపోవడంతో మిల్లర్లు చాలా సతాయిస్తున్నటువంటి అంశం ఉన్నది వాళ్ళకు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రైతాంగం పట్ల ఉండట్లేదు. ఇదే కాదు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అంతే. పత్తికి సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా ఎకరానికి ఇంత అనేది తగ్గించడము, L1 L2 అని లేని విధానాన్ని దేశంలో చేసి ఇతర దేశాల నుంచి పత్తి వచ్చేటందుకు మార్కెట్ చేసుకుంటున్నట్టు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో మన రైతాంగాన్ని మొత్తం ముంచేటువంటి విధానాలు కేంద్రం తీసుకుంటున్నటువంటిది. మొత్తం రేపు జరగబోయే దాంట్లో అమెరికా తోటి మొక్కజొన్న ఒప్పందం కూడా జరిగిపోయి, బిజినెస్ డీల్లో మొక్కజొన్న ఒప్పందం కూడా జరగబోతుందని తెలిసింది. ఇంకా మరింత నష్టపోతారు రైతాంగం. అంటే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ప్రధానమైనటువంటి పంట వరి, అదే విధంగా పత్తి ప్రధానంగా ఉంటుంది తెలంగాణలో, తర్వాత మొక్కజొన్న అయి ఉన్నాయి. వీటికి ఎమ్మట వచ్చినటువంటి దాన్ని మార్కెట్ చేసి రైతాంగానికి డబ్బులు వేసే విషయంలో ఏ రకమైనటువంటి దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినారు. వ్యవసాయ శాఖ కావచ్చు, వ్యవసాయ మంత్రి కావచ్చు, మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఇమీడియట్గా ఆ జిల్లా కలెక్టర్లకు ఆర్డర్లు ఇచ్చేటువంటి సిస్టమ్ మానేశారు. వీళ్ళు ఎంతసేపు రాజకీయాలకు సంబంధించి ఎన్నికలో ఇంకో దానికి సంబంధించి ఇష్యూస్ డైవర్ట్ చేసేటువంటి అంశం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తప్ప రైతాంగానికి సంబంధించి ఆల్రెడీ వరికి సంబంధించేమో ఇమీడియట్గా, పత్తికి సంబంధించినటువంటి జిన్నింగ్ మిల్లులు సమ్మె చేసి మేము హెచ్చరిక చేసి ఆ తర్వాత విపక్షంలో ఉన్నటువంటి పార్టీ రంగంలోకి దిగేంత వరకు కూడా వాళ్ళకు
దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపేటువంటి పరిస్థితి లేకపోయింది. అంటే నిరంతరం ఒక ముళ్ళుగట్ట పెట్టి పొడుస్తున్నటువంటి లెవెల్ ప్రజలు స్పందిస్తే తప్ప ప్రభుత్వానికి ఈ అంశం మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. వాళ్ళు వేరే అంశాల మీద కాన్సన్ట్రేషన్. వ్యవసాయం ముఖ్యమైనటువంటిది. మీరు అధికారంలోకి వచ్చిందే రైతాంగం వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆల్రెడీ బీమా ఎత్తేసి బీమా వస్తలే రైతుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది పేరు మార్చినటువంటిది అది కరెక్ట్ టైంకి వస్తలేదు. కనీసం కొనుగోలు అయినా పత్తి కొనుగోలు కావచ్చు, మొక్కజొన్న కొనుగోలు కావచ్చు, సోయా కొనుగోలు కావచ్చు, వరిధాన్యం కొనుగోలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మూలకు పడేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. దీంతో ఈసారి మిల్లులకు కూడా ఏమైందంటే బస్తాలు లేవు. ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో రైతాంగం ఏం చేసిందంటే డైరెక్ట్ మిల్లులకు కూడా అమ్ముకునేవాళ్ళు. మిల్లులకు ఏది సన్నధాన్యం అయినా ఇంకేదైనా డైరెక్ట్ కొంతమంది అమ్ముకునేవాళ్ళు. సో ఇప్పుడు సన్నధాన్యం కావచ్చు, మిగతా దానికి రేట్ రావట్లేదు. రేట్ రాకపోతే వాళ్ళంతా మార్కెట్లోకే వచ్చారు. గవర్నమెంట్ మిల్లర్లు రేట్ ఇవ్వకపోతే డైరెక్ట్ మిల్లర్లు ఇవ్వకపోతే కొనుగోలు కేంద్రాలకే తెచ్చిపోసినటువంటిది ఉంది. సన్నధాన్యం కూడా పోస్తే దానికి తగ్గట్టు బ్యాగులు ఏర్పాటు చేయలేదు. సంచులు లేక, గొనె సంచులు లేక, బస్తాలు లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాలు వచ్చినాయి, తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని ఏ రకంగా కొనాలో ప్రభుత్వం కలెక్టర్లకు సరైన సూచన చేయలేదు. ఆ నిర్లక్ష్యంతో రైతులు ఇష్టం ఉన్నట్టు దాన్ని లబోదిమని అడగోలుగా పాడేస్తున్నారు. మిల్లర్లకు బతిలాడి కొందరు డైరెక్ట్ సేల్ చేసుకుంటున్నటువంటిది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు పూర్తిగా వరి ధాన్యానికి సంబంధించి, పత్తికి సంబంధించినటువంటి చాలా క్లియర్ గా అంటే కేంద్రము రాష్ట్రం పూర్తి నిర్లక్ష్యంతో పత్తి రైతులు మరింత ఇబ్బంది. వర్షం పడినటువంటి నేపథ్యంలో మిల్లులకు సంబంధించిన ఇంతకుముందే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇచ్చినప్పుడే రైతాంగం ఇన్ని లక్షలు, ఇంత ప్రధానమైన పంట, ఇంత రైతాంగం ఇబ్బంది పడుతుంది అనేది ఐడియా ఈజీగా ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చేంత వరకు కూడా ఇదేంటంటే ఇమీడియట్ గా లేకపోతే తడుస్తుంది, రంగు మారుతుంది, రకరకాల ఇబ్బందులు వస్తున్నటువంటి. అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక రకమైన ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలో గైడెన్స్ లేదు, అధికారులకు ఏ రకంగా పోవాలనేది ఒక పూర్తి స్థాయిలో చెప్పలేకపోవడం వల్ల ఈ రైతాంగం, తెలంగాణ రైతాంగం చాలా ఇబ్బందుల పాలైపోయి ఉంటుంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాళ్ళు క్రమంగా ఏం చేస్తారు అంటే రైతాంగాన్ని ఇక బాధ్యత నుంచి వైదొలుగుతున్నారు. కేంద్రము రాష్ట్రము రైతాంగానికి సంబంధించినటువంటి బాధ్యత. వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నటువంటి బిజినెస్ డీల్ కుదిరిపోయి వాళ్ళు బీహార్ ఎలక్షన్ల కోసం ఆగినటువంటిది. రేపు మొక్కజొన్న, అదేవిధంగా ఇతర రైతాంగం అమెరికా ప్రొడక్షన్స్ అన్ని ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నది. ఇది క్రమంగా ఇప్పటి నుంచి అలవాటు మైండ్ సెట్ చేస్తున్నారు రైతాంగానికి. మేము తప్పుకుంటున్నాం, మీరు ఏదైనా చూసుకోండి అని ఒక మైండ్ సెట్ చేసేలో భాగంగా రైతాంగం ఇబ్బందుల పాలైనా ఏం లేదు అనే యాటిట్యూడ్ తోటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలు చైతన్యవంతులు, రైతాంగం అవుతారు. ఎందుకంటే గతంలో ఒక ఎంజాయ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగము ఒక లెవెల్లో ఎప్పటికప్పుడు డబ్బులు పడడం, డబ్బులు చేతులు ఆడడం, కొనుగోళ్లకు సంబంధించిన ఇబ్బందులు లేకపోవడం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఎంజాయ్. ఇలా దాన్ని మొత్తము ఆ ఎంజాయ్ నెక్స్ట్ అనుభవంలో ఉంటుంది రైతాంగానికి. ఆ అనుభవంలో తెలుసుకొని రైతాంగం కూడా సరైనటువంటి సమయంలోనే సరైన విధంగా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాను. సార్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్లే క్రమంగా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టడం వల్లే రైతాంగం ఈరోజు ఈ రకంగా అగచాట్లు పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం ఒక ఎత్తైతే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పూర్తిగా దిగుమతులకు బార్లా గేట్లు తెరవడంతో పూర్తి స్థాయిలో దేశీయంగా ఉన్న రైతులు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో అత్యధికంగా పత్తి పండించే రైతులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇతర పంటలు మొక్కజొన్న కావచ్చు, సోయా, ఇతర పంటలు పండించే రైతులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారనే అంశాన్ని ప్రధానంగా విజయ్ గారు అలాగే మల్లయ్య గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో 10 ఏళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా ప్రక్రియ అంతా కూడా కొనసాగింది కాబట్టి రైతుకు ఇబ్బంది లేకుండా ఉండే, రైతుకు సంబంధించిన కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల రైతును కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారు, కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి రైతుకు ఈ అగచాట్లు తప్పడం లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మల్లయ్య గారు, పత్తి రైతులే కాదు వ్యవసాయానికి సంబంధించిన ఇతర పంటలు పండించే రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఆ సంక్షోభం కొనసాగుతున్న పరిస్థితి. వరి ధాన్యానికి సంబంధించి వాస్తవానికి 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకుంటే కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు కొన్న పరిస్థితి. ఈ క్రమంలోనే రైతులు ఇబ్బందులు మరింత రెట్టింపవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. గతంలో మనం చూసాం ఎరువులకు సంబంధించిన కష్టాలతో ఏకంగా రోజుల తరబడిగా పడిగాపులు పడ్డారు. పిల్లా పాపలతో సహా ఏకంగా ఎరువులకు సంబంధించిన కేంద్రాల వద్దే ఇబ్బందులు పడ్డ సందర్భం మనం చూసాం. చివరికి ఇంత కష్టపడి పండిస్తే దీన్ని కూడా కొనే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? గతంలో మన తెలంగాణలో
అనుకూలమైన భూములుండి వ్యవసాయ రంగంలో అన్ని రకాలుగా ప్రావీణ్యత సంపాదించిన రైతాంగం ఉండి నీళ్లు కరెంటు లేక ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని వలస కూలీలుగా వేరే ప్రాంతాలకు పోయిన సందర్భాలు అనుభవాలు మన తెలంగాణకు ఉన్నాయి. మహబూబ్నగర్, నల్గొండ లాంటి జిల్లాలలో. అటువంటి తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఉన్న నీళ్లను తీసుకురావాలని 400 మీటర్ల అడుగులో నుంచి పోతున్న గంగమ్మని పైకి తీసుకొచ్చి కృష్ణా గోదావరి సంగమం ఏర్పాటు చేసి అటువైపు నుంచి ఇటువైపు నుంచి నీళ్లనిచ్చి అన్ని జిల్లాలను కూడా సస్యశ్యామలం చేసి 10 సంవత్సరాలు ఆంధ్ర అన్నపూర్ణగా వర్ధిల్లిన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి ఆ పేరుంటే, తెలంగాణ ఈ రోజు ఆంధ్రాకి మించిన పంటలు పండించే రాష్ట్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన అన్నపూర్ణగా 10 సంవత్సరాల్లో పేరు తీసుకొస్తే, అటువంటి వ్యవసాయ రంగాన్ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి, అప్పులో ఊబిలో కూరుకుపోయి ఏమైతుందో అనే ఆందోళన చెందే పరిస్థితి రైతు వారి కుటుంబాలకు ఏర్పడ్డది. రైతుకి ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి ఉన్న రైతు బంధు కార్యక్రమాన్ని బంద్ చేసారు. ఇప్పటికి 4 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చారు, 3 సార్లు ఎగనామం పెట్టారు. రైతు అకాల మృత్యు చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడే బీమా సౌకర్యాన్ని రెన్యువల్ కూడా చేయలేదు. ఈ రోజు రైతు ఎవరన్నా ఎక్కడన్నా అకాల మృత్యు చెందితే ఆ కుటుంబానికి భరోసా లేకుండా అయిపోయింది. ఈ రకంగా కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఇవ్వకుండా, ఫసల్ బీమాని అమలు చేయకుండా, రైతాంగానికి సకాలంలో ఎరువులు ఇవ్వకుండా, విత్తనాలు ఇవ్వకుండా, కరెంటు వస్తుందా రావట్లేదా, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోవట్లేదు అనేది చూడకుండా, సక్రమంగా కరెంటు సరఫరా అవుతుందా లేదా అనేది చూడకుండా, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా, ఎప్పటికప్పుడు వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ సొంత పనులు చక్కబెట్టుకునే పనులనే నిమగ్నమైంది ఈ ప్రభుత్వం తప్ప, యంత్రాంగం అంత తప్ప, కేబినెట్ మంత్రులతో సహా వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? వాళ్ళ సంపాదన, ఇల్లుని చక్కబెట్టుకోవాలనే ఆలోచనే తప్ప వాళ్ళకి ఇచ్చిన శాఖల మీద రివ్యూలు లేవు. అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి లేదు. వాతావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని ఏ రకంగా అలర్ట్ చేయాలనే ఆలోచన లేదు. వచ్చిన పంటని కొనుగోలు చేయడానికి కావాల్సిన ఒక సమగ్రమైన ప్రణాళిక వాళ్ళ దగ్గర లేదు. ఈ రకంగా రైతాంగాన్ని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తా ఉంది. మళ్ళా పాత రోజులు గుర్తొస్తున్నాయి. తెలంగాణలో మామూలుగా వలస కూలీలుగా ఏ రకంగానైతే పోయి పొట్ట చేత పట్టుకొని బతికిరో, 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయని హైదరాబాద్ లోకి వచ్చి తాపీ మేస్త్రులుగా, తాపీ కూలీలుగా ఏ రకంగానైతే కాలాన్ని వెలబుచ్చిరో, ఆ రకమైన పరిస్థితి ఈ రోజు నీళ్లని సమృద్ధిగా చేసిన మిషన్ కాకతీయ ద్వారా, ఇంకో రకంగా చేసిన మన ఎండాకాలంలో పంటలు పండిన ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక, గోదావరిలో నీళ్లు ఉంటాయి, చెరువులలో నీళ్లు ఉంటాయి, కానీ ఇక్కడికి పంటలకు నీళ్లు రావు. ఏంది అని అంటే డ్యాములలో నీళ్లు ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వ అధికారి చీఫ్ సెక్రటరీతో సహా చెప్తాడు, కానీ ఇక్కడ పంటలు నిండిపోతుంటే మాత్రం వాళ్ళకు గుర్తురాదు. వరదలు వచ్చి చెరువులు కట్టలు దిగిపోతూ ఉంటాయి, కనీసం వాటిని పట్టించుకునే నాదుడు ఉండడు. వాళ్ళ కాంట్రాక్టర్లు దొరికేంత వరకు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఒక పంట ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. ఎన్ఎస్పి కాలువ దిగిపోతే ఆ టెండర్లలో వాళ్ళకి కావాల్సిన టెండర్లు, వాళ్ళ కమిషన్లు ఇచ్చేటోళ్ళ కాంట్రాక్టర్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఈ లోపల నీళ్లు లేక ఒక కారు పంటే ఎండిపోయింది. ఇటువంటి సందర్భాలు ఈ రోజు తెలంగాణలో పునరావృతం అవుతా ఉన్నాయి. దయచేసి రైతాంగం ఆలోచించాలి, మేధావి వర్గం కూడా ఆలోచించాలి. మనకు అన్నం పెట్టే రైతే లేకపోతే ఈ దేశం ఏమైపోతుంది? పౌష్టికాహార లోపంతో ఇప్పటికే బాధపడుతున్నారు. కల్తీ ఆహారంతో అనేక రకమైన సమస్యలకి, అనారోగ్య సమస్యలకు గురవుతుంది ప్రజానికం. వీటన్నిటినీ ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలని, ఇతరత్ర రావాలని, వ్యవసాయ రంగంలో పెను మార్పులు రావాలని అనేక ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ ని ఆ రోజు ప్రయత్నాల నుంచి సరే అనుకోని మార్పు వల్ల ఈ రోజు ప్రభుత్వ మార్పిడి జరిగింది. దాన్ని కొనసాగించాల్సిన ప్రభుత్వం కేసీఆర్ చేసింది మేమెందుకు చేయాలని అంటున్నారు. పోనీ ఇవాళ మార్కెట్ ధరను కలిగజేయాల్సిన ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం రైతాంగం గురించి ఆలోచించకుండా వివక్ష చూపించి వాళ్ళ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి ఈ గాలి కొదిలిస్తే రేపు రానున్న భవిష్యత్తు ఏందన్నది ఆలోచించాల్సిన అవసరం మన వ్యవసాయ రంగానికి ఉంది, రైతాంగానికి ఉంది, మేధావర్గానికి ఉంది, ప్రజానికానికి ఉంది. అన్ని రకాల పంటల మీద ఇదే పరిస్థితి. ఒక పత్తి, మొక్కజొన్న, ధాన్యం, వరి ధాన్యం వీటి అనే కాదు, ఏ రకమైన పంట తీసుకున్నా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా క్షీణించే విధంగా అటకెక్కిచ్చే ప్రయత్నాలు ఈ ప్రభుత్వమే చేస్తా ఉంది. కారణం
అశ్రద్ధ చూపించడానికి కారణం వాళ్ళు ప్రభుత్వంతోనే, కేంద్ర ప్రభుత్వంతోనే చర్చలు చేసేది లేదు, చొరవ తీసుకునేది లేదు. వాళ్ళతోని మామూలుగా చర్చలు జరిపి ఈ రైతాంగానికి మేలు చేయడానికి ఏం చేయాలనే ఆ ప్రయత్నం ఇప్పటి వరకు ఎక్కడ జరిగిన సందర్భాలే లేవు. ఓకే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద నెపం నెట్టింది దానికంటే రైతాంగం మూకుమ్మడిగా చర్చలు జరిపి ఈ వ్యవసాయ రంగాన్ని బతికించుకోవడంతో పాటు రేపు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ పక్షాన రైతాంగానికి ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ రాష్ట్రం బాగుండాలి, వలస కూలీల పరిస్థితి బాగుండాలి, వలస పోయి వేరే రాష్ట్రంలో బతకాల్సిన అవసరం లేదు. మన 10 సంవత్సరాల కాలంలో బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి మన దగ్గరకి లక్షలాది మంది వలస కూలీలు వచ్చి మన దగ్గర ఉపాధి పొందారు అనేక రకమైన రంగాలలో. అది వ్యవసాయ రంగమే కానివ్వండి, పాడి పరిశ్రమ రంగమే కానివ్వండి, అదే నిర్మాణ రంగమే కానివ్వండి, స్థిరాస్తి రంగమే కానివ్వండి, ఏ రంగమైనా మన దగ్గర వృత్తి కల్పించే స్థాయికి మనం ఎదిగినాం. ఒకప్పుడు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం, కడుపు నింపుకోవడం కోసం, బతకడం కోసం వేరే ప్రాంతాలకు పోయిన మనం, మన రాష్ట్ర ప్రజానికం ఇవాళ వేరే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మందికి వృద్ధి కల్పించే పరిస్థితికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎదిగితే అటువంటి అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మనం చూస్తా ఉన్నాం. మల్లయ్య గారు కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. పూర్తిగా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రంగాన్ని కాపాడుకోవాలంటే రైతులు తమ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని చాటాల్సిన అవసరం ఉంది. సంఘటితంగా రైతు వ్యతిరేక పార్టీలను, ప్రభుత్వాలను కూడా నిలదీసి ప్రజాక్షేత్రంలో వాటిని ఎప్పటికప్పుడు ఎండగడితేనే రైతులకు న్యాయం జరుగుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు పూర్తిగా ఒక ధీమాగా, ధైర్యంగా బతికిన రైతు ఈరోజు ఈ రకంగా అగచాట్లు పడతా ఉన్నాడు. కేవలం పత్తి మాత్రమే కాదు, ఏ పంట పండించినా కూడా రైతుకు చివరికి మిగులుతుంది కష్టాలు, కన్నీళ్లు మాత్రమే. ఈ కష్టాలకు, కన్నీళ్లకు చరమగీతం పాడాలంటే తప్పకుండా రైతు వ్యతిరేక పార్టీలకు, ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని మల్లయ్య గారు రైతులకు పిలుపునిస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, వాస్తవానికి మనం చూస్తే ఈరోజు పత్తి రైతులే కాదు, చివరికి మొక్కజొన్న కావచ్చు, సోయా కావచ్చు, వరిధాన్యం పండించే రైతుల పరిస్థితి కూడా అదే రకంగా ఉన్న సందర్భం. 80 లక్షల టన్నులకు లక్ష్యం పెట్టుకుంటే ప్రభుత్వం కేవలం 15 లక్షలు మాత్రం ఇప్పటికే కొనుగోలు చేసిందనే ఒక గణాంకాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా బోనస్కు సంబంధించిన అంశం, బోనస్ ఎక్కడుందని చెప్పేసి రైతులు కూడా నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ మొత్తం ఓవరాల్గా ఈ అంశాన్ని? మనం రీచ్ అవ్వకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వీళ్ళు ఏ రకంగా కొనుగోలు చేయాలి. వర్షాలు పడిన తర్వాత దానికి కావాల్సిన మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి కింద కలెక్టర్లకు, మిల్లర్లకు వెళ్ళలే. దాంతో మొత్తము ఎక్కడ పంట అక్కడ నిలిచిపోయినటువంటిది కనిపిస్తుంది. వీళ్ళు పెట్టుకున్న ప్రొడక్షన్ బాగా వస్తుంది, వచ్చిన ప్రొడక్షన్ కొనాలి మొత్తం అని టార్గెట్ పెట్టుకున్నటువంటిది, కానీ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే సరైన గైడ్ లైన్స్ లేక, డబ్బులు, ముఖ్యంగా డబ్బులు సరైన రైతాంగానికి ఇవ్వటానికి లేనటువంటి సిచ్యువేషను, అదేవిధంగా బస్తాలు లేనటువంటి సిచ్యువేషను, ఇవన్నీ ఏంటంటే డిలే, ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తూ ఉన్నారు. డిలే చేస్తూ ఉంటే రైతులు అడ్డికి పావుసారు, ఎవరికో వాళ్ళకి అమ్మేసుకున్నాక లాస్ట్ వరకు ఏదైనా ఉంటే కొంత అది తీసేసుకుందాము అనేది అందుకే ఆందోళన. రైతాంగం రోజు అనేక చోట్ల, ఈ వరి రైతాంగం అయితే, ధాన్యం రైతాంగము చాలా చోట్ల ధర్నాలు, రాస్తారోకాలు, రోడ్ల మీద పోసి ఇవన్నీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోనట్టే వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎక్కువగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి మీడియా కూడా రైతాంగం పట్ల చిన్న చూపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ మీడియా కూడా ఎక్కువ స్థాయిలో రైతాంగం చేస్తున్న ఆందోళన, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నటువంటి, మరి ఎందుకు ఆ రకమైనటువంటి చేస్తారు, ఏదో ఆ మధ్యలో ఒక్కసారి చూపించారు తప్ప మిగతా రోజు చాలా చోట్ల ధర్నాలు అవుతున్నటువంటిది. రైతాంగము, తెలంగాణ రైతాంగము చాలా సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఈ రకమైనటువంటిది ఏది బీమా లేదు, కొనుగోళ్లకు సంబంధించినటువంటి క్లారిటీ లేదు, అప్పులకు సంబంధించిన ఆత్మహత్యలు అందుకే పెరిగినటువంటి సిచ్యువేషన్, విపరీతమైనటువంటి ఆత్మహత్యలు మళ్ళీ పెరిగినాయి తెలంగాణలో. ఈ రైతాంగం ఈ రకమైన అప్పులు తీర్చలేక, అప్పులు పుట్టక, రకరకాల ఇబ్బందులతోటి, మళ్ళీ ఎరువుల కొరత సంబంధించిన వీళ్ళు ఏంటంటే రెండో ప్రభుత్వము పంట వేసిన తర్వాత ఎరువులు లేవు, ఎరువులు ఇయ్యలే, యూరియా ఇయ్యలే, మొత్తం దానికే అర్ధరాత్రి వరకు లైన్లు కట్టినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేనటువంటిది. చెప్పులు పెట్టిర్రు, పాస్ పుస్తకాలు పెట్టిర్రు, బట్ అంత కష్టపడి అంతో ఇంతో పంట పండించుకొని చేతికి వచ్చిన తర్వాత వర్షం దెబ్బ తగిలింది, కోసిన తర్వాత వర్షం పడినది, వర్షం పడి మొలకెత్తి ఆరబోయడానికి ఎంత కష్టాలు పడ్డారో చూసినటువంటిది. ఆ టైంలో ఇంత చేసినా కూడా ప్రభుత్వము చాలా యాక్టివ్ రోల్
ప్లే చేసి లారీలు పంపడం, బస్తాలు పంపడం, కాంటాలు పెట్టి ధనాధన తీసుకునేటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి సరైనటువంటి మార్గదర్శకాలు, సరైనటువంటి ఆదేశాలు లేక వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో స్తబ్దగా ఏదైతే మాకేంది మిల్లులు రైతు రేటు పోతే దాని కింద ఆఫీసర్లు వ్యవహరించడంతో రైతాంగం, ముఖ్యంగా వరి రైతాంగం ఈ రకమైనటువంటి ఇబ్బంది. పత్తి రైతాంగానికి సంబంధించినటువంటి ఇది వరి దాంట్లో కూడా ముందే పంట నమోదు చేయండి. ఈసారి పంట ఎప్పుడైనా ఉంటుంది కానీ పంట నమోదు చేయాలి. పంట నమోదు చేసినాక ఎకరానికి ఇది ఒక ఎకరానికి ఇంత ఎక్కువ వచ్చినా తీసేసేటువంటిది ఇవన్నీ సతాయిస్తూనే ఉన్నారు. ఆ రకంగా పత్తిది కూడా సేమ్. పత్తిది ఇంకా యాప్, రైతాంగానికి ఫోన్లు ఉండదు, వాడరాదు, ఇంకేది చేయాలి, తమ్ము కావాలి, ఈ తమ్ము కావాలని పెట్టినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ ఇంటెన్షనల్లీ లేని టెక్నాలజీ, రైతులకు రాని టెక్నాలజీని పెట్టి రైతులు ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి సాంకేతికత వాళ్ళ ముందు పెడితే వాళ్ళు దళారులను ఆశించడం, వాళ్ళ దళారులు తెలిసిన వాడు ఉంటే వాడు ఇన్ని డబ్బులు తీసుకోవడం, యాప్ ఆపరేట్ చేయడానికి కూడా అది పంట నమోదు చేయడానికి అదే పరిస్థితి. ఈ రకమైనటువంటి మొత్తం రకమైన చికాకు పెట్టాలి రైతాంగాన్ని. ఇట్లా చికాకు పెట్టి క్రమంగా దూరం జరిగిపోతే ఏ పంట పండియకపోతే మళ్ళీ ఏమైనా కార్పొరేట్ వచ్చో, కాంట్రాక్ట్ వ్యవసాయమో, ఇంకే రకమైందో ఇంకో విధానం తీసుకురావడానికి ఈ రైతాంగాన్ని క్రమంగా వ్యవసాయానికి దూరం చేసే ఒక కుట్ర ఈ కార్పొరేట్లు వేస్తున్నారు. ప్రభుత్వం దానిలో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చాలా భాగస్వాములు అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇదంతా మళ్ళీ బయటికి మాత్రం రాహుల్ గాంధీ కావచ్చు, దేశంలో కావచ్చు, రైతాంగ కిసాన్కి సంబంధించినటువంటి లెక్చర్లు మాత్రం విపరీతంగా ఇస్తున్నారు. రైతాంగానికి మేము ఏదంటే అది చేస్తామని, రైతాంగాన్ని సమస్యను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము అది చేస్తుందని ఉపన్యాసాలు. వాళ్ళు పరిపాలించే చోట మాత్రం రైతాంగాన్ని పూర్తిగా నడ్డివేర్చేటువంటి చర్యలు తీసుకోవడం ఇది ఖండించాల్సినటువంటిది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రైతాంగం కూడా ఎప్పుడు ఎట్లా ఏ రకంగా ఉందనేది అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. మనం చూస్తా ఉన్నాం, రైతులు పూర్తిగా ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది రైతాంగంలో. ఏ రకంగా గతంలో పరిస్థితి ఎట్లా ఉంది, కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఎందుకు పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని అన్నదాతలంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. విజయ్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ మొత్తం పరిణామాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతా ఉన్నాయి. సమస్య మరింత జటిలం కాబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తమ బాధ్యతల నుంచి తప్పుకొని వ్యవసాయాన్ని పూర్తిగా గాలి కొదిలేయడం వల్లే ఇదంతా కూడా జరుగుతుందనే అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. మరో అంశాన్ని తీసుకుంటే మల్లయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం. ఇటీవల కేవలం పార్టీ కోటా మేరకు మాత్రమే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూసాం. క్యాబినెట్లో పార్టీ పరంగా నిర్ణయాన్ని క్యాబినెట్లో ప్రకటించారు చూసాం ఇటీవల. ఈ క్రమంలోనే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా దీనిపై స్పందించారు. ఆశలు కల్పించి అస్త్ర సన్యాసం అంటూ ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. బీసీ సంఘాలన్నీ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఏకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా స్థానిక సంస్థల్లో 42% చట్టబద్ధంగా ఇస్తామన్న హామీ, చివరికి పంచాయతీ ఎన్నికలు పార్టీ కోటాపై నిర్వహించాలన్న నిర్ణయం, ఎట్లా చూడాలి దీన్ని? ఆ రోజు అధికారంలో రావటం కోసం అమలు కాని హామీలన్నీ నోటుకొచ్చినాయని మాట్లాడి చేసారు. ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించలే. 42% రిజర్వేషన్ ఇస్తాము, అమలు చేస్తామని చెప్పేసి కామెడీ డిక్లరేషన్ ఇచ్చారు. అదొక్కటే కాదు, బీసీలకు అనేక రకమైన హామీలు ఇచ్చారు. దాంతోపాటు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఇతరాత్ర విషయాలలో రిజర్వేషన్లు అని అన్నారు, ఉద్యోగ ఉపాధి విషయాలలో అన్నారు. మరి ఈ రోజు కేంద్రం మీద నెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపించినాం, 9th షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, మా పని మేము చేసినాం, కేంద్రం చేయట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, కేంద్రం మీద పోరాటం చేయడానికి మీరేం చేసిరు? కేంద్రం మీద పోరాటం చేసి సాధించడానికి మీ ప్రయత్నం ఏముంది? అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిరా? మీకు సొంత పనుల కోసం ఢిల్లీలో అపాయింట్మెంట్లు ప్రధానమంత్రితోనే సంబంధిత మంత్రిత్వ శాఖతో దొరుకుతాయి, కానీ ఈ విషయంలో సాధించడానికి కనీసం ప్రయత్నం చేసి ముందడుగేసిన దాఖలు లేవు. మీ పరిధిలో ఉన్న ఏం చేసిరు? 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పేసి అని అన్నారు. ఇప్పటికి 2 బడ్జెట్లు పెట్టారు, 40,000 కోట్లు పెట్టాలి. ఎక్కడ బడ్జెట్ పెట్టిరండి? బీసీలకి అయ్యాల అధికారంలో రావడం కోసం డబ్బులు లేవు కదా అని చెప్పేసి బీసీలకు టికెట్లు ఇయ్యలే. అధికారం వచ్చింది కదా, మీరు అనుకున్న సామాజిక వర్గాలకి టికెట్లు ఇచ్చుకొని డబ్బులు ఉన్నాయి వాళ్ళు మాత్రమే గెలవగలుగుతారని చెప్పేసి టికెట్లు ఇచ్చుకొని గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పల్లకి మోసిన బీసీలకి మీరు అవకాశాలు నామినేటెడ్ పదవులలో ఇవ్వాలి కదా, కార్పొరేషన్ పదవులలో.
ఇవాళ వరకు ఎన్ని కార్పొరేషన్ పదవులలో బీసీలకు అవకాశం ఇచ్చారు? 42% ప్రకారం. నామినల్ గా కనీసం 5-10% కూడా రిజర్వేషన్ ప్రకారం కాదు. పార్టీలో పనిచేసిన వాళ్ళకి, సమర్థులైన వాళ్ళకి ఇవ్వలే. నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఉండవు. ఇవాళ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్న మీరు కనీసం ఇవాళ క్యాబినెట్ లో ఇంకా ఖాళీలు ఉన్నాయి, 6గురికి ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు బీసీలు? అంటే ఇవన్నీ మీరు ఒకసారి పరిశీలన చేస్తే ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అంశాలలో రిజర్వేషన్లు చేస్తామని చెప్పి ఆనాడు ఎందుకు చెప్పారంటే అధికారంలో రావడం కోసం, ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేయడం కోసం చెప్పిన మాటలే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని అనేది రుజువవుతుంది. వీళ్ళకి ముమ్మాటికి చిత్తశుద్ధి లేదు. అయ్యాల మామూలుగా మేము రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చినాక చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు. రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తాడా ఈ దేశంలో? వచ్చే సూచనలు ఉన్నాయా? అంటే రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మరి మామూలుగా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పొచ్చు కదా. అయ్యాల మాకు ఓట్లు వేరి, మమ్మల్ని గెలిపేరి, మాకు గదెనెక్కేరి మేము చేస్తామని అన్నారు. అమాయక ప్రజలు పాపం గొర్రెల మాదిరిగా నమ్మిరు, ఓట్లేసిరు. ఓట్లేసిన ప్రజలకు ఏం చేస్తున్నారు? ఇవాళ 2 సంవత్సరాల నుంచి జరిగిన ప్రగతి ఏంది? మహాలక్ష్మి పథకం పేరు మీద బీసీలో ఉన్నారు కదా. చిన్నమ్మలు, పెద్దమ్మలు కూలినాలు చేసుకొని ఇప్పటి వరకు కూడా వయసుడికి దేవుని మీద భారం వేసి కాలు వెళ్ళబుచ్చే పెద్దమ్మలకి, చిన్నమ్మలకి చేస్తున్నది ఏంది? 2000 నుంచి 4000 ఇస్తా అన్నావు కదా. అవన్నీ బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు కదా. బలహీన వర్గాల వాళ్ళకి ఏదో నువ్వు మామూలుగా రిజర్వేషన్లు వాళ్ళు చేయట్లేదు, బీజేపీ వాళ్ళ మీద నెప్పనట్టి వంక చూపించేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నావు కదా. ఇవన్నీ కూడా మెజారిటీగా వచ్చేది ఎవరికి? మరి ఈ బలహీన వర్గాలను కాపాడటానికి ఈ ప్రయత్నంలో మీరు మామూలుగా ఆర్థికంగా బడ్జెట్ లో పెట్టకపోతుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయి. చిన్న సన్నకారు రైతుకి రైతు బంధు ఇస్తే మామూలుగా బలహీన వర్గాలే కదా, హరిజన గిరిజన తాడిత పీడిత వర్గాలకే కదా లాభం అయ్యేది. మరి ఎందుకు దళిత రైతు బంధు బంద్ చేసిరు? దళిత బంధు మీరు అయాలు ఇస్తా అన్నది ఏంది? 10 లక్షలకు 15 లక్షలు ఇస్తా అన్నారు. రైతు బంధు ఏమన్నారు? 10,000కి 15,000 ఇస్తామన్నారు. మాకు ఇప్పుడు 10,000 వస్తాయి. రేపటి నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి 10,000 వస్తాయి. ఈ నెల తీసుకుంటే 2,000 వస్తాయి. వచ్చే నెల నుంచి మేము 4,000 ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తారు, గద్దెనెత్తారు. బలహీన వర్గాలకు ఒక రిజర్వేషన్ ఎన్నికలనే కాదు, రాజకీయంగానే కాదు, ఏ విషయంలో కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అధికారమే ప్రధాన అంశంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి హామీలు ఇచ్చారు, మభ్య పెట్టారు, మసిపూసి మారేడుకాయ చేసారు. ఈ రోజు అధికారాన్ని చాలా ఇస్తున్నారు. ఈ అధికారం ఎవరి కోసం? వాళ్ళ సొంత పనులను, సొంత కార్యక్రమాలను చక్కబెట్టుకోవడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ అధికారం ఉపయోగపడుతుంది తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచించే ఆ సమయం వాళ్ళకి లేదు, ఆ పరిస్థితి వాళ్ళకి అవపడట్లేదు. ఎంతసేపు ఇచ్చిన హామీల గురించి మర్చిపోయారు, చేస్తున్న పథకాల గురించి మర్చిపోయారు. ఇవాళ ఎక్కడన్నా అధికారాన్ని అడ్డం ఉపయోగించుకొని రౌడీజాన్ని ప్రదర్శించి మళ్ళీ సీటు గెలుచుకున్నారు. ప్రజలందరూ మా వైపునే ఉన్నారు అని చెప్పి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఆలోచించాలి. ఇలా పనిచేసే ప్రభుత్వం ఇది, పనిచేసే నాయకుడు ఎవరు, ఎటువంటి నాయకుడిని పెట్టుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మనం ఏం పొరపాటు చేసినామో దాన్ని ఎట్లా సరిదిద్దాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈరోజు యావత్ ప్రజానికం మీద ఉంది. ప్రలోభాలతో అధికారంలోకి వచ్చి చివరికి ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలే కాదు, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన హామీని కూడా పూర్తిగా పాతరేసిన ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం తప్పదని చెప్పి మల్లయ్య గారు హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ప్రజలు కూడా ప్రతి అంశాన్ని ఆలోచించాలి, చర్చించాలి. ఎవరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు కూడా ప్రజాక్షేత్రంలో ప్రతి అంశంపై కూడా చర్చ జరగాలని కూడా సూచిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి గతంలో చెప్పిన సందర్భం, చివరికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో పార్టీ పరంగా మాత్రమే, పార్టీ కోటా మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన అంశంపై పెద్ద ఎత్తున బీసీ సంఘాలన్నీ కూడా మండిపడుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. బీసీ కమిషన్ చైర్మన్ కూడా దీనిపై స్పందించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చిట్ ఫండ్ కంపెనీలు కనుక ఆర్థికంగా మోసాలు ఎట్లా చేస్తాయో కళ్ళెమ్మడి కనిపిస్తూ మోసం చేసినటువంటి సిస్టమ్ ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కనిపిస్తుంది. ఓకే, వాళ్ళ ఎలక్షన్కు ముందు ఆమె మేనిఫెస్టోలు పెడితే మాకు 60 సంవత్సరాల అనుభవం ఉన్నది, మమ్మల్ని చూసి వేయండి, మేము 42% ఇస్తాము అన్నారు. వాళ్ళకి తెలుసు రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెడితేనే ఇది అవుతుంది అనేది తెలుసు.
కానీ మోసం చేసి చెప్పినటువంటిది అధికారంలోకి వచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన ప్రాసెస్, దానికి సంబంధించిన టైం, స్థానిక సంస్థల టైం అయిపోగానే దానికి సంబంధించింది చేయలే. 2 ఏళ్ల తర్వాత ఒక ప్రాసెస్ మొదలుపెట్టారు. 2 ఏళ్ల తర్వాత ప్రాసెస్ మొదలు పెడితే కోర్టులు చివాట్లు పెడితే వెనకకు వచ్చినటువంటి. ప్లస్ ఈ ప్రాసెసే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. వాళ్ళు 3% కల్పిస్తేనే కోర్టు వద్దని ఈ ప్రాసెస్ అంతా చేసింది. ఆ ప్రాసెస్ చేసి ఎదురుగా ఎక్స్పీరియన్స్ కనిపిస్తున్నా మభ్యపెట్టి మేము తీసుకొస్తామని ఏదో అడావుడి చేసి ఆర్డినెన్స్ అని ఇంకో చట్టం అని ఇంకేది చేసినా ఆడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది, అది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఎంత తెలివిగా మోసం చేశారు. తెలివి కూడా అసలు మోసం చేయడానికి మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని మాటలు చెప్తుంటే కొన్ని పాలాభిషేకాలు చేసి ఇది మోసమని జస్టిస్లు చెప్పారు, ప్రజా సంఘాలు చాలా మంది చెప్తుంటే కూడా కొంతమంది ఆయనకు పాలాభిషేకాలు చేసి అయిపోయినంత బిల్డప్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మోసాన్ని చేసి 40% పార్టీ పరంగా ఇచ్చే అంశము గతంలో ఉన్నాయి, అన్ని పార్టీలు ఇచ్చినాయి. గతంలో లెక్క చూసుకున్నా అన్ని రాజకీయ పార్టీ జిహెచ్ఎంసీలో కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీ ఉన్నటువంటి 42% కంటే ఎక్కువ ఉన్నటువంటిది. చట్టబద్ధత కావాలని కదా దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేసి దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న సుప్రీంకోర్టు కూడా మళ్ళా చెప్పింది. సుప్రీంకోర్టు మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు 50% దాటొద్దు అనేటువంటి అంశం మళ్ళా చెప్పింది. అయినా మళ్ళీ మోసం చేసేటువంటి పార్టీ పరంగా ఇస్తాం. ఇక్కడ పార్టీ మళ్ళీ అది ఏది సర్పంచ్లు అది పెడతారట, ఎంపీటీసీ జడ్పీటీసీ కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తారట. మళ్ళా 3,000 కోట్ల రూపాయలు మార్చి వరకు చెప్పి అది కూడా 2 సంవత్సరాలకు సంబంధించింది. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని అడిగితే వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ 3,000 కోట్లు రిటర్న్ వస్తాయి తప్ప వచ్చేటువంటి ప్రైమ్ మినిస్టర్ దయదలిస్తేనే వస్తాయి. ఎందుకంటే టైం ప్రకారం ఎలక్షన్లు పెట్టలేదు, టైం అయిపోయినటువంటి సిచ్యువేషన్. టైం అయిపోయినాక రిక్వెస్ట్ పెట్టుకోవాలి, మేము ఎలక్షన్లు పెట్టినాము, అది కూడా సర్పంచ్లే పెడుతున్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ సంగతి క్లారిటీ లేనటువంటి అంశం కోర్టు తీర్పు వచ్చినట్టు. అంటే మోసం చేసి మొత్తం 42% అనేది సాధ్యం కాకుండా మాకు విపరీతమైనటువంటి అనుభవం ఉందని చెప్పి మోసం చెప్పి ఇవ్వకపోవడం, పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం అనేది ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి మోసం ఇది అసలు ఎంత అంటే తెలిసి పచ్చి మోసం అన్నట్టు అంత కళ్ళ ముందు కనిపిస్తుంది. మోసం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఏ ప్రభుత్వం ఇట్లా చేయదు. ముఖ్యంగా 60 సంవత్సరాల పాలనా అనుభవం ఉందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మోసం చేయడం అయితే నయ వంచన అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు చేస్తారు 50% దాటాలంటే దాని మార్గాలు సెంట్రల్నే తీసుకోవాలి. ప్లస్ రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా అన్నాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు అన్ని పార్టీలు పోయి గవర్నర్ని కలిశాయి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒక్కసారి అన్న లేవనెత్తిండే ఈ అంశాన్ని. మీరు పోరాటం చేస్తున్నాం, బీజేపీ మీద పోరాటం, కేంద్ర ప్రభుత్వం పోరాటం చేసినట్టు కూడా కనిపిస్తలేరు కదా. పోరాటం చేయాలంటే కనీసం పార్లమెంట్లో చేయాలి. మీరు ఉత్తర సీఎంగా ఆడ కూర్చుంటే జంతర్ మంతర్ కాడ కూర్చుంటే రాహుల్ గాంధీ కూడా రాకపోయా. వీళ్ళు ఒక రోజు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 4 పార్లమెంట్ బయటకు వచ్చి ఆడ 2 నినాదాలు ఇచ్చి మైక్ ముందు మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆడ పార్లమెంట్లో ఉన్నటువంటి హౌస్లో 100 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనుక రాహుల్ గాంధీ లేచి ఏ ఒక్క గట్టిగా నిలదీసినా మీరు ఫైట్ చేస్తారన్నా ఇక్కడ ప్రజల్ని భ్రమింపజేయచ్చు, ప్రజలు కూడా ఫైట్ చేస్తారని అనుకునేటాడు. ఫైట్ చేయరు, మోసమే చేస్తున్నారు రాహుల్ గాంధీతో సహా. అంత మోసమే ఇక్కడ 42% విషయంలో. ఇది తెలంగాణ సమాజం గమనించుకోవాల్సినటువంటి అన్ని వ్యవసాయం మోసమే, బీసీ రిజర్వేషన్ లేదు మోసమే. ఇట్లాంటి మోసపూరితమైన కాంగ్రెస్ అంటేనే క్రమంగా మోసపూరితమైనటువంటి పార్టీ అనేది మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల్లోకి చొప్పిస్తుండే. ఎందుకు చొప్పిస్తుండో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది తెలియదు. భవిష్యత్తులో ఏమైనా మోడీ చేసినటువంటి మన బీహార్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీల్తుంది అని మాట అన్నటువంటి దాంట్లో ఏమైనా భాగస్వాములు అవుతురా అని అర్థం అవుతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మోసపూరితమైనటువంటి పార్టీ అనేది మాత్రం తెలంగాణ ప్రజల మైండ్లో క్రమంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చొప్పిస్తున్నారు. మనం చూస్తున్నాం పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారంటీలే కాదు, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ కూడా పూర్తిగా పాతరేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కనీసం ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. రాహుల్ గాంధీ కనీసం ఒక్కసారి కూడా దీనిపై మాట్లాడిన సందర్భం కూడా లేదు. దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీదో తెలంగాణ సమాజం అన్నిటికంటే ముఖ్యంగా బీసీలు అర్థం చేసుకోవాలని కూడా విజయ్ గారు సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. ఇది ధిక్కారం కిందికే వస్తుంది, గడువు లోపల నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయారని చెప్పేసి కూడా నిలదీసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే మళ్ళీ
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై విచారణ ప్రారంభమైన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇంతకాలం పాటు ఇది కొనసాగడం, సుప్రీం న్యాయస్థానం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నాదిగా తెలంగాణ రావటానికంటే ముందు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు విచ్ఛిన్నం చేయడానికి ఆంధ్ర శక్తులు బాగా ఉపయోగపడ్డాయి పార్టీని విచ్ఛిన్నం చేయాలని. అదే రకంగా ప్రగాఢమైన విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించిన తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బుల బ్యాగులతోని రాయబారాలు చేసి సంప్రదింపులు చేసి ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన, విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన చేసింది. ఈ జగమెరిగిన సత్యం ప్రపంచానికే తెలుసు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కానీ ప్రజలలో నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, ప్రజల మద్దతు ఉన్న తర్వాత కూడా ఎన్నికైన శాసనసభ్యుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని జరుగుతున్న కుట్రలలో భాగంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక రకమైన కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఈ రోజు పార్టీలోకి వాళ్ళకి సరైన సంఖ్య ఉన్న తర్వాత కూడా 10 మంది శాసనసభ్యుల్ని దొడ్డిదారిన వాళ్లకున్న స్వలాభం కోసము, సొంత పనుల కోసము అడ్డమైన హామీలు ఇచ్చో వాళ్ళని తీసుకుపోయారు. ఈ రోజు నైతికతకు సంబంధించిన విషయం ఇది. న్యాయస్థానాలు ఏం తీర్పు చెప్తాయి, న్యాయస్థానాలకు అనుగుణంగా న్యాయబద్ధంగా దాని నుంచి ఎట్లా తప్పించుకుందాము, ఎట్లా సాకులు చెప్పుదాము అని చెప్పేసి ఈ రోజు దొడ్డిదారిన గోడ దూకిన ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. తీసుకుపోయిన వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళు రక్షించుకునే పరిస్థితి లేదు, ఆఖరికి వాళ్ళ పార్టీ సమావేశాలకి వీళ్ళని ఆహ్వానించే పరిస్థితి లేదు. దొంగసాటుగా పోయి దొంగ ఎక్కడో మూలలో కూర్చొని మీ కండోలు కప్పుకోలేదు, అది జాతీయ జెండా అని చెప్పేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి పేరు చెప్పుకునే పరిస్థితులు లేరు. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితి, ఆ బతుకు ఎందుకు ప్రజా జీవితంలో మిమ్మల్ని ఒక ఆదర్శంగా చూసే పరిస్థితి ఉండాలి. ప్రజలు మీరు ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారని చెప్పేసి 2.5 లక్షలు 4 లక్షల జనాభాకు సంబంధించిన నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఆ రోజు ఏ పార్టీ అయితే అవకాశం ఇచ్చిందో ఆ పార్టీని మీద మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపిస్తే అటు పార్టీ నమ్మకాన్ని వమ్ము నమ్మకాన్ని కూడా వమ్ము చేసి నెట్టేట కలిపి ఈ రోజు మీ స్వలాభాల కోసం, సొంత పనుల కోసం ఇవాళ గాంధీ 11 ఎకరాల భూమిని రక్షించుకోవడానికి 1000 కోట్ల ఆస్తిని రక్షించుకోవడానికి పోయిండు. అదే రకంగా ప్రకాష్ గౌడ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసమే తప్ప ప్రజల్ని ఉద్ధరిద్దామనే కాదు, అవకాశం ఇచ్చిన పార్టీని నమ్మకాన్ని మోసం చేసి అటు ప్రజల్ని కూడా వమ్ము చేసి, నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ స్వలాభాల కోసం ఈ పదవులను అడ్డం పెట్టుకొని వేరే అధికారం ఉన్న పార్టీలకు పోయిన వీళ్ళని నిక్కచ్చిగా వెనువెంటనే సస్పెండ్ చేయాలి, శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి పార్టీ ప్రతినిధులుగా కేటీఆర్ గారితో పాటు మిగతా వాళ్ళు న్యాయస్థానం మెట్లెక్కితే ఈ రోజు న్యాయమూర్తి గారు నిస్సందేహంగా వెనువెంటనే మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేస్తే చట్టంలో ఉన్న లోపాలని, లొసుగుల్ని ఆసరా చేసుకొని మాకు స్పీకర్ కి విశేష అధికారాలు ఉన్నాయి, విచక్షణ అధికారాలు. రైట్ మల్లయ్య గారు, సిగ్నల్ కొంత ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్ మల్లయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం గతంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ సాధించుకున్న సందర్భంలో కూడా టీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్రలు కొనసాగాయి. ఇప్పుడు కూడా ఆ కుట్రల పరంపర కొనసాగుతుందనే కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి తలెత్తిందంటే దీనికి భావించాలి మనం? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నిన్న కాంబినేషన్ వారం రోజుల లోపల జడ్జిమెంట్ ఏదైతే రిజర్వ్ చేసి పెట్టారో దాన్ని వారం రోజుల లోపల చేయాలి, మిగతా 4 వారాల లోపు గడివిచ్చినటువంటి సమయంలో ట్రిబ్యునల్గా యాజ్ ఎ స్పీకర్ ట్రిబ్యునల్గా ఉన్నటువంటి ట్రిబ్యునల్ జడ్జిగా ఉన్నటువంటి సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి వెళ్ళి శాసన మండలి కొత్త భవనం చూడాలనే నెపంతో ఒక జడ్జిని ఎలా కలుస్తారండి, ట్రిబ్యునల్గా ఉన్నటువంటి స్పీకర్ని కలిసి తీర్పుని ఇన్ఫ్లుయెన్స్ చేయబోయడానికి ప్రయత్నం చేసిండు. నిన్న మొత్తం స్పీకర్ని కలిసి నిన్న నెపమే నెపము
శాసన మండలి కొత్త భవనం రెనోవేషన్ చేస్తున్నటువంటి మండలి భవనం చూసేటువంటి నెపంతో స్పీకర్ని కలిసి సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తనకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ట్రిబ్యునల్ని కలవడం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడమే. ఇన్ఫ్లుయెన్స్ చేయటానికే, స్పీకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికే నిన్న కలిసినట్టు కనిపిస్తుంది. తీర్పు ఇక అర్థమైపోతుంది కదా, వాళ్ళ ఆర్గ్యుమెంట్ మేము పార్టీ మారలేదని చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్లలో పార్టీ మారలేదనే తీర్పు వస్తుంది అనేది కూడా అర్థమైపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి రాజకీయ ముఖ్యమంత్రి వెళ్ళి స్పీకర్ని ఈ టైంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే కలిసి, అంటే ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, విత్ ఇన్ ద ఫ్రేమ్ ఒక చట్టంలో ఉన్నటువంటి కావచ్చు, ఇవేవి కూడా కాంగ్రెస్ పార్టీ పాటిస్తలేదు. మళ్ళా దేశానికి సూత్రాలు చెప్తున్నాడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని. అదే రాజ్యాంగ ఉల్లంఘన మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతుంటే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి చోట్ల అన్ని ఇటు ఫిరాయింపుల విషయంలో పూర్తి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఎమ్మెల్యేలను కొనుగోలు, ఓట్ చోర్ విషయంలో అట్టనే జరిగినటువంటి అంశం. మొత్తం రాజ్యాంగం మీరు భిన్నంగా, మోడీకి భిన్నంగా దేశానికి కనిపిస్తేనే యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు మోడీ కంటే ఘోరమైనటువంటి దొంగతనాలు చేసుకుంటే, ఎమ్మెల్యే ఓటర్ల దొంగతనానికి సంబంధించినటువంటి చేస్తుంటే ప్రజల్లో మీకు ఎట్లా యాక్సెప్టెన్సీ వస్తుంది? కాంగ్రెస్ పార్టీ పట్ల యాక్సెప్టెన్సీ అనేది రాదు. ప్రజలు దీనికి సంబంధించిన ఎమ్మెల్యే ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని ఇలా చేస్తున్నట్టు కనిపించడం, మరో రకంగా బీజేపీకి సహకరించే విధంగా ముఖ్యమంత్రి గారు నిన్న మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, బీహార్ ఓడిపోయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ లో పూర్తి చేంజ్ కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదనే అంశం, చంద్రబాబు తోటి కలిసి దిగుతున్నటువంటి చంద్రబాబు బీజేపీలో భాగస్వామ్యం, మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది అనేటువంటి అంశంలో, కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది అనే అంశం, ఒక అవార్డు ఫంక్షన్ లో చంద్రబాబుతో కలిసి బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చీలికకు ఇక్కడి నుంచే పావుగా ఉపయోగపడతారా అయింది అనేది ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డినే పావుగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం, ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశము సుప్రీంకోర్టు అంత క్లియర్ గా చెప్తే తీర్పు ఇచ్చే ముందు ట్రిబ్యునల్ జడ్జిని కలవటము ఒక ముఖ్యమంత్రి అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటమే. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం, నైతికంగా పతనమైనటువంటి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితిలో నాకు అధికారం ఉందని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి స్పీకర్ కూడా ఆ రకంగా వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారితో శాసన మండలి భవనం తీర్పిచ్చేటువంటి సమయంలో చూడడం, మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఈ రోజు విచారణ అంటే మొత్తం గందరగోళం. శాసన వ్యవస్థను, అదేవిధంగా స్పీకర్ వ్యవస్థను, అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యవస్థను గౌరవించకుండా ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇట్లా వ్యవహరిస్తే సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఫిరాయింపులకు సంబంధించి? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కొనుగోలు విషయంలో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తే సీఎం అవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు ఈ రకమైనటువంటి దరిద్రం దాపురించినట్టే కనిపిస్తున్నది. ఇది ప్రజలు డిసిషన్ తీసుకోవాలి. దాదాపు స్పీకర్ అర్థమైపోతుంది, తీర్పు ఇంత విచారణ చేసి అన్ని ఆధారాలున్నా ఏ రకమైన తీర్పు వస్తుంది అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బెంగాల్లో ఎగ్జాంపుల్ ఉంది, అక్కడ కూడా సేమ్ తృణమూల్ కాంగ్రెస్ చేరితే బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్ ఇదే రకమైనటువంటి తీర్పు ఇచ్చిండు. నేను పార్టీ మారలేదంటే స్పీకర్ కూడా ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తే హైకోర్టు సస్పెండ్ చేసి హైకోర్టు ఆ ఎమ్మెల్యే అనర్హుడు అని ప్రకటించినటువంటి, ఇక్కడ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇట్లాంటి తీర్పు వస్తుందని ఈజీగా అది అర్థమైపోతుంది. నిన్న పోయి ముఖ్యమంత్రి కలిసినాక ఇట్లాంటి తీర్పు వస్తుంది అనేది అర్థమైపోతున్నటువంటి అంశం. ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి, చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు తీసుకోవాలి. ఇది ఒక ప్రిసైడింగ్ కూడా అవుతుంది. సుప్రీంకోర్టు కనుక ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో ఇంక ఏ పార్టీ వచ్చినా ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసినట్లయితే 3 నెలల్లో ఇట్లా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి వేటు వేస్తుంది, సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి తీర్పులు ఇస్తుంది అనేది ఒక సంప్రదాయం కావచ్చు, అదే చట్టం కావచ్చు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినా ఈ అంశాలన్నీ క్రోడీకరించుకునే చట్టాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఒక దేశానికి అవకాశం ఉంది, రాహుల్ గాంధీకి కూడా అవకాశం ఉన్నటువంటి అంశం. దేశానికి ఒక మంచి సాంప్రదాయాన్ని, మంచి చట్టాన్ని ఇవ్వాలంటే ఇప్పుడు యాక్షన్ కనుక రియల్ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, చట్ట రూపంలో భవిష్యత్తులో
అదొక సంప్రదాయం అయిపోతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఉన్న మంచి అవకాశం రాజ్యాంగ అధికారంలో లేకపోయినా రాజ్యాంగాన్ని రక్షించే అవకాశం, చట్టాన్ని రూపకల్పన చేసే ఫిరాయింపుల మీద చట్టాన్ని రూపకల్పన చేసే అవకాశం జాతీయ స్థాయిలో దీన్ని అవకాశంగా తీసుకొని ఒక మంచి తీర్పు ఇవ్వాలని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో స్పందించిన నేపథ్యం, ఏకంగా సీరియస్ అయిన నేపథ్యంలో మరోసారి విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కాపాడుకునేందుకు తప్పకుండా మరోసారి ముందుకు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజయ్ గారు అలాగే మల్లయ్య గారు కూడా సూచిస్తున్న సందర్భం. రాజ్యాంగ వ్యవస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరైన పద్ధతి కాదు, అది మంచిది కాదు, రాజ్యాంగానికి కావచ్చు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా సూచిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే మల్లయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.